కుప్పం ప్రసాద్ గారు. యా సార్ చెప్పండి సార్, ఏంటి ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పక్క, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక పక్క, మీది మీట్లో ఉంది సార్ ఒకసారి చూసుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పక్క, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక పక్క, రోజా గారు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఇటీవల చాలా ధీమాతోటి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో మేము ఖచ్చితంగా త్వరలో అధికారంలోకి రాబోతున్నాం, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకొని చూసుకుందాం అని చెప్పేసి ఒక రకంగా కూటమికి సవాలు విసురుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏకంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితే అక్కడ ఉన్నటువంటి సిఐకి బట్టలు ఇప్పిస్తాను, యూనిఫామ్ తీయించేస్తానని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఆ ధీమా ఏంటి? పార్టీకి వదిలేసి చాలామంది కూడా వెళ్ళిపోతున్నారు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు, పార్టీ క్యాడర్లో ఒకంత నిస్తేజం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం? ఏంటి కేవలం క్యాడర్లో ఒక ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నమా, లేకపోతే నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా? ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు, మీకు ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు రెడ్ బుక్ ఎందుకు రాశారో తెలియదు, కానీ ఈరోజు రాష్ట్రంలో వాస్తవంగా ఆ రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజారంజక పాలన, ప్రజా సంక్షేమ పాలన అయితే లేదు. వారు మొట్టమొదటిగా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా కేసులు పెట్టడం, ఇళ్ళు పడగొట్టడం, రోడ్ల మీద నరికి చంపటం, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడైనా సోషల్ మీడియాలో ఉంటే వెతికెతికి వేల మందిని అరెస్ట్ చేయటం, లేదా రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉంటే విగ్రహాలు పడగొట్టడం, తెలుగుదేశం పెయింట్లు వేయటం, పార్టీ పెయింట్లు వేయటం, ఇలా అరాచకంగా, అదే కాదు వ్యవస్థలను కూడా ఎంఆర్ఓలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ చాలా మందిని ఎంత అంటే అనైతికంగా ఇవాళ ఈ రాష్ట్రంలో అసలు సంబంధం లేకుండా ఒక ఇంటిని కూడా కూలగొడుతున్నారు. వరుసగా ఇళ్ళు ఉంటాయి, ఇతను వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటే ఆ ఇల్లుని కూలగొడుతున్నారు. అంటే వాళ్ళ పొలాలను లాక్కుంటున్నారు, వాళ్ళ పంట పొలాలను నాశనం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు ఉంటే వాళ్ళ వ్యాపారాలు లాక్కుంటున్నారు. అంటే ఇంత దుర్మార్గంగా ఒక ఈ రాష్ట్రాన్ని బీహార్ లాగా చేసే పరిస్థితి. కొన్ని ఊర్లలో అయితే మీరు నమ్మండి నమ్మకండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కొన్ని రోజుల వరకు కనపడని పరిస్థితి, భయాందోళనకు గురి చేశారు. ఎంతమందిని ఈ రాష్ట్రంలో ఈ 6 నెలల్లో చంపారండి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని? ఎంతమంది కిరాతకంగా కొట్టి చంపారు, కొడుతున్నారు. ఇదా మీకు ఇచ్చిన అవకాశం? ప్రజలు ఎందుకు ఇచ్చారు మీకు? సరే నమ్మారు మీరు, వాలంటీర్స్కి 5,000 అంటే నేను 10,000 ఇస్తా అంటే నమ్మారు. నీ ఇంటికి ఒకరికి 15,000 ఇస్తా అంటే ఇంటి మొత్తానికి 15,000 ఇస్తా అని, ఉన్న పిల్లలందరూ 15,000 ఇస్తా అంటే ఒకటికి ఒక హామీకి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇస్తే నేను 10 రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఎవరికైనా ఆశ, ఎవరికైనా పెడతానంటే ఆశ, ఏదో కొడతానంటే భయం అనేది ఉంటుంది. నువ్వు ఆశ చూపించావు, నమ్మారు, ఓట్లు వేశారు. మీరు చేయాల్సిందేంది? మీకు అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. 5 రోజు నుంచి రాష్ట్రాన్ని బీహార్లా తయారు చేస్తున్నారండి. ఎప్పుడు నాకు తెలిసి ఎక్కడో ఇదివరకు 1-2 చోట్ల లేవని నేను అన్నాను. ఎక్కడో రాయలసీమలోనో పల్నాడు ప్రాంతంలో 1-2 చోట్ల చిన్న చిన్న ఘర్షణలు తగాలు ఉంటాయి. ఈరోజు ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో కూడా అరాచకం సృష్టిస్తూ భయాందోళన సృష్టిస్తా ఉన్నారు. ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడాలన్నా భయపిస్తున్నారు. ఇంకొకటి కొత్తగా సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు ఈ నాయకుల్ని, వాళ్ళకి ఏదైనా వ్యాపార సంస్థలు ఉంటే వాళ్ళ మీద భయపించడం, రైడింగ్లు చేయటం, లేకపోతే ఇంకోటి చేయటం. మీరొద్దు మా పార్టీలో వద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి, మీరు పార్టీలో ఆయన నుంచి బయటికి రాండి. ఇదో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇది ఎక్కడి అరాచకం? ఇది ప్రజాస్వామ్యంని ఇంత దారుణంగా కూని చేసే పరిస్థితి అసలు ఎప్పుడు కూడా లేదు. ఇంత దుర్మార్గమైన పాలన ఎప్పుడు కూడా ఈ ప్రజలు కూడా చూసుంటారు సార్. మన స్వతంత్రం వచ్చేది ఈ 75 సంవత్సరాలలో. ఒకటి ప్రసాద్ గారు సూటిగా ఒక ప్రశ్న వేస్తాను మీకు. సో మీరు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితి లేదా? ఎందుకంటే గతంలో కూడా కొంతమంది వ్యాపారస్తుల్ని, అంటే నాకు కూడా కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి, అవి మీకు కూడా నేను షేర్ చేస్తాను. విషయం ఏంటంటే అప్పట్లో కొంతమంది ఎవరైతే పార్టీలోకి రాలేదో వాళ్ళని బలవంతంగా భయపెట్టి వాళ్ళ షాపులు క్లోజ్ చేయించి పార్టీలోకి రావాలని చెప్పేసి సంఘటనలు మీ హయాంలో జరగలేదా? ఒకటి. రెండవది వచ్చేసి మీ హయాంలో తప్పుడు కేసులు, అక్రమ కేసులు బనాయించలేదా? ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారంటే ఆయన వస్తుంటే హౌస్ అరెస్టులు చేయలేదా? మరోపక్క అన్యాయంగా 307 కేసులు పెట్టలేదా?
చివరికి తిరుపతి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి బయటకు వస్తే 307 కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మీరు ఇందాకన్నా రాయలసీమలోనూ పల్నాడు జిల్లాలోనూ అక్కడక్కడ కొన్ని ఘటనలు జరిగాయని చెప్పేసి బీసీవై పార్టీ అధినేత అని చెప్పేసి రామచంద్ర యాదవ్ గారు అని ఒక ఆయన ఉన్నారు. సో ఆయన ప్రచారం చేస్తూ ఉంటే భారీ ఎత్తున ఆయన మీద తెగబడి అక్కడ మొత్తం వెహికల్స్ని కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి. ఆయన మీద కేసు పెట్టారే కానీ దగ్ధం చేసినటువంటి ఒక 2-3 పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో గత హయాంలో ఏం జరగలేదంటారా? అంటే ఇప్పుడే కూటమి ప్రభుత్వం మాత్రమే ఇలాంటి ధోరణికి ప్రవర్తిస్తుందని మనం అనుకోవచ్చా ప్రసాద్ గారు? సార్ బీహార్ కంటే దారుణంగా జరుగుతుంది సార్. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఊరు వెళ్తే ఎలా కారు మీద పడి ఎలా కొట్టారు. అసలు ఒక ఎమ్మెల్యేలకి భద్రత లేదు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్తే అదే పరిస్థితి జరిగిందండి. ఆ విషయం బాగుంటుంది. అదే చెప్పాను, 1-2 సంఘటనలు ఎక్కడో జరుగుంటాయి. ఇవాళ ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి చోట అరాచకంగా ఉంది. ఇంత దుర్మార్గం అసలు అవసరమా అండి? ఎక్కడో కక్ష సాధింపులో 89,975 కేసులు పెట్టారు సార్. రాయలసీమ, పల్నాడు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రంలో 89,875 అక్రమ కేసులు బనాయించారని చెప్పేసి ఒక లిస్టుతో సహా ఆయన పెట్టాడు. ఒక్క చంద్రబాబు నాయుడు మీద 17 కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి మీద 7 కేసులు పెట్టారు. 1,00,000 కేసులు పెట్టుంటారు సార్, తక్కువేం పెట్టాల. అసలు సోషల్ మీడియాలో సార్ మీ దగ్గర లెక్కలు ఇప్పుడు ఐటీడీపీ అని పెట్టి వైసీపీ నాయకులు ఫోటోలు పెట్టి వీళ్ళే అరెస్టులు చేయి. ఇప్పుడు ఎట్లా ఉందని సార్ కొత్త సిస్టమ్ నేర్పిస్తున్నారు. ఇప్పుడు నేను నచ్చలేదు, నా ఫోటో పెడతారు, నేనే తిట్టినట్టు పెడతారు, నా మీదే కేసు పెడతారు. అది ఎవరు పెట్టారో ఏది పెట్టారో తేల్చుకునే పరిస్థితి లేదు ఈరోజు. టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళు అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఫోటోలు పెట్టి వీళ్ళు, ఇప్పుడు నేనున్నాను కుప్పం ప్రసాద్, నా ఫోటో పెడతారు, నాకు సంబంధం ఉండదు, నేను జనసేన పార్టీనో టీడీపీనో బీజేపీనో ఏదో తిట్టినట్టు పెడతారు, లేకపోతే వేరే పోస్టులు నా పేరుతో క్రియేట్ చేస్తారు. నేను నచ్చకపోతే నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఇంత దుర్మార్గం లేదండి, ఇంత అరాచకం, దుర్మార్గం, అన్యాయం, ఇటువంటి పరిపాలన అసలు ఇది అవసరమా? మీకు ప్రజలు ఎందుకు నమ్మారు? ఇప్పుడు సూపర్ 6 ఇవన్నీ తీసే మీరు చేస్తారో చేయరో అది ప్రజలు అల్టిమేట్ గా మీరు లాస్ట్ లో మీకు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. కానీ ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ? అది కనీసం వైసీపీ నాయకులుగా ఉండటమే మీరు తప్పు, మీరు తిరగటమే తప్పు. మీరు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అసలు మీరు బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండండి. అసలు ఒక మాఫియా లాగా ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే 175. ఇప్పుడు కొంతమంది చూసుకొని టీడీపీ ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారంటే, ఆ ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్లో పాస్ పుస్తకం ఇవ్వాలన్నా ఎమ్మెల్యే చెప్పాలి, ఇసుక ఎమ్మెల్యే చెప్పాలి, బియ్యం సిండికేట్లు ఓ ఎమ్మెల్యే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు ఇవన్నీ చూసినట్టు లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో క్షేత్రస్థాయిలో జరిగినటువంటి విషయాన్ని మీరు ఇప్పుడు కూటమి హయాంలో జరుగుతుందని చెప్తున్నారు. అప్పట్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క మనిషిని పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే సార్, ఒక్క నిమిషం, ఒకసారి దాసరి కిరణ్ జనసేన అధికార ప్రతినిధి ఉన్నారు. సంక్షేమ పథకం కావాలంటే ఒక ఎమ్మెల్యే ఇంటికి పోవాలా, ఆ ఊర్లో నాయకుడు ఇంటికి పోకర్లా, డైరెక్ట్ వాలంటీర్ వస్తుంది, నీకేం పథకం కావాలి ఇస్తారు, నీకే అలా అసలు అది లేదు సార్. మీరు ఎట్లా చెప్తున్నారు సార్? అసలు నాయకులకి అసలు పరిస్థితి లేదు. ఒక నాయకుడు ఇంటికి వెళ్ళి ఒక పింఛన్ కావాలని అడిగారు సార్ ఎవరైనా? ఒక అమ్మఒడి కావాలి, ఒక నాయకుడు దగ్గరికి వెళ్ళారా? అసలు నాయకుడు ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఒక ఎమ్మెల్యే కనీసం ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు సార్. ఒక పింఛన్ ఇవ్వాలన్నా, ఒక అమ్మఒడి ఇవ్వాలంటే ఒక ఎమ్మెల్యే చెప్తా అవుతుందా ఆ రోజుల్లో? ఇవాళ కాస్త పాస్ పుస్తకం కదా సార్. వాళ్ళకి ఇల్లు కట్టుకుంటున్న ఇల్లు ఎన్ని ఆపుతున్నారు, షాపుల మీద దోపిడీలు. ఇవాళ వైఎస్ఆర్సీపీ షాపుల్లో పోయి కొంతమంది, నేను మీకు కావాలంటే నేను మీకు వాట్సాప్ పెడతాను చూడండి, కొంతమంది షాపులకు వెళ్ళి బిల్ చేస్తారు, 25,000 30,000 కొంటారు, కొనేది బయటకు వచ్చి ఎవరు నువ్వు వైసీపీ నాయకుడు, నేను బిల్లు కూడా ఇవ్వను రాసుకో అని బెదిరించి వాళ్ళ షాపుల్లో. ఎంత వైసీపీ నాయకులు వ్యాపారస్తులు ఎంత వేదన అనిపిస్తున్నారు నాకు తెలుసు సార్. నేను ఒక వ్యాపారస్తులు చెప్తాను. ఓకే సార్, ఓకే ఒకసారి దాసరి కిరణ్ ఒక్క నిమిషం సార్. దాసరి కిరణ్ గారు